అంతర్గాం మండలంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇలా రైతు పక్షపాతిగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ఒక మాట తప్పని మడమ తప్పని ప్రభుత్వం ఏదైనా ఉంది, నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసే కార్యక్రమం తీసుకున్నటువంటి ప్రభుత్వం. తెలంగాణ సోనియమ్మ ఇచ్చినప్పుడు మిగులు రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఇస్తే ఆ రాష్ట్రాన్ని దాదాపు 7 లక్షల కోట్లు అప్పు చేసి మితితో కలిసి 10 లక్షలు కట్టే పరిస్థితి తీసుకున్న చరిత్ర గత ప్రభుత్వాన్ని. దొరల గడుల పాలనను బద్దలు కొట్టి ఇవాళ ప్రజలు ప్రజాస్వామ్య తెలంగాణను తెచ్చుకున్నారు. ఇచ్చిన గ్యారంటీల్లో 5 గ్యారంటీలు పూర్తి చేస్తాం. 200 కరెంటు ఉచితం కావచ్చు, 500కే గ్యాస్ కావచ్చు, మహిళలందరికీ ఉచితంగా బస్సుల ప్రయాణం, దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు. అదే మాదిరిగా ఈరోజు రైతు రుణమాఫీ 10 లక్షల ఆరోగ్యశ్రీతో పాటు రైతు రుణమాఫీ. రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్లో చెప్పినట్టుగా ఇచ్చిన మాటను తూచా తప్పకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టమైనా సరే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోతే అలా నిరంతరం పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కానివ్వండి, రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్ కానివ్వండి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా తక్కువ చేయకుండా సక్రమంగా సమయానికి ఇస్తూ ఇవాళ 31,000 కోట్లు రైతు పంట రుణమాఫీని మాఫ్ చేసే చరిత్ర ఒక గొప్ప కార్యక్రమాన్ని మొన్న చేపట్టడం జరిగింది. మీరు చూసినారు, ఒకే ఒక్క రోజు 7 కోట్ల రూపాయలు సుమారుగా 6,80,00,000 పైన డబ్బు సుమారుగా 7 కోట్ల రూపాయలు మాఫీ చేసే చరిత్ర. మళ్ళీ రెండో విడత రేపో ఎల్లుండో ఈ వారంలో 1,50,000. అదే మాదిరిగా చివరి నెల ఆఖరిలోగా 2 లక్షల రూపాయలు మాఫీ చేసే కార్యక్రమానికి ఇవాళ ప్రభుత్వం ఇవాళ ఒక కార్యక్రమాన్ని శంకురార్పణ చేసిందంటే అదొక భారతదేశంలోనే ఇతర రాష్ట్రాలన్నిటికీ కూడా ఇవాళ తెలంగాణను ఒక మోడల్గా ఆదర్శంగా తీసుకున్నటువంటి ఒక ఘనకార్యం అని చెప్పొచ్చు. గతంలో రాజశేఖర రెడ్డి గారు 6,000 కోట్లు మాఫీ చేసి భారతదేశ యావత్తం విధంగా ఆ రోజు రైతు రుణమాఫీతో పాటు అనేక సంస్థల కొరకి 72,000 కోట్లు మాఫీ చేసే చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గత 10 సంవత్సరాలు బీజేపీ హయాంలో, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం తప్ప ఇంకొకటి జరగలేదు. రైతులపై చట్టాన్ని తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం బీజేపీ చేస్తే ఈ రాష్ట్రంలో పండించిన ధరకు ధర తీసుకపోగా పండించిన ధరలో ఏదైతే పంటలో 14 క్వింటాల్కి 14 కిలోలు చొప్పున కోతలు కోసి ఇలా రైతు కంట నీరు తెచ్చినటువంటి చరిత్ర గత ప్రభుత్వానికి. ఈరోజు ఇచ్చిన మాట 15వ తారీఖు అన్నా కూడా పంటల సమయం వచ్చింది, విత్తనాలు వేస్తున్నారు, రైతును ఆదుకోవాలనే సంకల్పంతో ఇవాళ ముందుగానే నిన్న 1,00,000 రూపాయలు మాఫ్ చేసే చరిత్ర ఈ ప్రభుత్వానికి. ఈరోజు గ్రామాలకు వస్తూ ఉన్నాం మేము స్వయంగా, శాసనసభ్యులు అందరం కూడా, నాతో పాటు ఇతర శాసనసభ్యులు, అదే మాదిరిగా నిన్నటి వరకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ప్రతి ఒక్క గ్రామానికి వెళ్తూ ఆ గ్రామంలో రైతులను కలుస్తూ ఇంకెవరైనా అవగాహన లేక నష్టపోతున్న వారు ఉన్నారా, బ్యాంకు రుణం తీసుకొని వారు ఉన్నారా, తప్పకుండా రండి, మీకు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఇలా ప్రజాస్వామ్య తెలంగాణలో ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నారు, ఇలా 1,00,000 రూపాయల మాఫీ చేస్తూ ఉన్నాం, రండి మీకు సహాయం చేస్తామని చెప్పి ఇలా ఇంటింటికి తిరిగే కార్యక్రమం, వాడవాడ తిరిగే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. నేను మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా కోరుతాను, ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. బురద చల్లే కార్యక్రమం, మాయమాట చెప్పే కార్యక్రమం, ఇలా ఎవరో మాట్లాడుతూ ఉంటారు. ఇలా మీకు దమ్ముంటే చూపించండి, రాజీనామాలు చేస్తామని చెప్పిన వాళ్ళు మరి మీరు రాజీనామాలు చేస్తారో లేదో మీకు తెలుసు. మీరు చేయమని ఎవరిని పట్టుదల అనం, కానీ మీకు ఆత్మ విశ్వాసం ఉంటే, మీపై మీకు నమ్మకం ఉంటే, ఈ దేశంలో
ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో ఇచ్చిన మాట జరుగుతూ ఉంది తక్కువ సమయంలో. ఎందుకంటే 100 రోజులు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జరిగింది. 100 రోజులు పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో వృధా అయింది. పని చేసే కార్యక్రమం నెల రోజుల నుంచే జరుగుతూ ఉంది. అంటే నా లెక్కలో నెల రోజుల్లోనే మరి ఇన్ని కార్యక్రమాలకు ఒక శంకురార్పణ చేసింది. ఈ 6 నెలల్లో 30,000 కోట్లు ప్రతి ఒక్క సంక్షేమంతో పాటు ప్రభుత్వాన్ని నడిపేయడానికైతే ఇవాళ 31,000 కోట్లు కేవలం ఇవాళ రైతు రుణమాఫీ కొరకు వెచ్చించడం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి సంఘటన అనే విషయాన్ని ఇలా మీ ద్వారా ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే నయా పైసా లేకుండా ఖజానా ఖాళీ చేసిపోయినటువంటి దోపిడీ చేసి ఇలా జలయజ్ఞం పేర ధనయజ్ఞం చేసినటువంటి గత పాలకులు లక్షల కోట్లు సంపాదించారు. దానిలో వారి అక్రమంలో భాగంగా వాళ్ళ కుటుంబంలో ఇవాళ జైలు పాలైన సంగతి కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు దానికి తగినట్టుగా ప్రజలందరూ తీర్పునిచ్చినారు. అసెంబ్లీలో ఓటమి, మొన్న పార్లమెంట్లో అయితే పెద్ద ఒక సున్నగా వాళ్ళకి ఒక చరిత్ర జవాబిచ్చినట్టు చరిత్ర ప్రజలది. ఈరోజు కూడా టీఆర్ఎస్ వాళ్ళు సిగ్గు మానం లేకుండా బయటికి వచ్చి లేనిపోని నిందలేయడానికి చూస్తూ ఉన్నారు. వారికి జవాబు చెప్పాల్సిన బాధ్యత మాది కాదు. ఇవాళ ప్రజలు ఇదివరకే చెప్పినారు, భవిష్యత్తులో ఇంకా దీనికంటే పెద్దగా వారికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మరి ఈరోజు ప్రజల ద్వారా వాళ్ళకి తెలుస్తున్న విషయం చెప్తా ఉన్నాం. ఇక స్థానికంగా వచ్చేవరకు మా నాయకులందరూ ఈ ప్రాంత ప్రజలందరూ అడుగుతూ ఉన్నారు. బండలవాగు ప్రాజెక్టు అంశంలో ఎల్లంపల్లి బండలవాగు లిఫ్ట్ ఈ ప్రాంతానికి నీళ్లు కావాలి అంశంలో 15 ఏళ్ళ క్రితం 12 ఏళ్ళ ముందు స్వయంగా నేనే పాదయాత్ర చేస్తే నాతో పాటు ప్రతి ఒక్క రైతు కదం కలుపుతూ అందరూ కూడా పాదయాత్ర చేసి పోరాటం చేసినాం. కళ్ళు మూసుకుపోయిన కేసీఆర్ కనువిప్పి కలిగించినాం. ప్రారంభమైతే చేసిన కానీ ఇప్పటివరకు పూర్తి చేయలేదు. కానీ ఇలా ఈ ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వంలో త్వరలోనే ఈ 2 నెలల కాలంలో దాన్ని పూర్తి చేస్తాం. త్వరితగతిగా ఈ ప్రాంతానికి ప్రతి ఒక్క ఎకరాకి భూమి నీళ్ళు వచ్చే విధంగా మా ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. తర్వాత అటవీ మండలంలో కూడా మరి పత్తిపాక రిజర్వాయర్ ఎల్లంపల్లి లిఫ్ట్ అంశంలో మరి పూర్తి స్థాయిలో రిపోర్ట్స్ తీసుకుంటా ఉన్నారు. సర్వే జరుగుతూ ఉంది. త్వరలోనే వచ్చే సంవత్సరాల కల్లా ఆ పని కూడా ప్రారంభం చేసి ఈ ప్రాంతానికి శాశ్వతంగా అన్ని పల్లెల్లో ఉన్నటువంటి ప్రతి గుంటకు నీళ్ళు వచ్చేటువంటి కార్యక్రమం, ప్రతి చెరువు నిరంతరం నిండుగా ఉండేటటువంటి ప్రయత్నంలో చేసే భాగంలో ఇవాళ ఒక పటిష్టమైన నిర్ణయంతో ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మరి మీ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు బాంధవులకు అందరికి కూడా పేరున విన్నవించుకుంటా ఉన్నాం. ఈ అంతర్గామ సమస్య వచ్చేసరికి మా రామారావు గారు, విజయ్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి రవి గారు, తర్వాత మాజీ సర్పంచ్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక్కొక్కరి కోరిక. గత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారికి సంబంధించిన 10 గుంటలు కావాలని వారి యొక్క బలమైనటువంటి ఒక గట్టి పోరాటాన్ని నేను ఈరోజు కూడా సమర్థిస్తూ ఉన్నాను. అయితే దీంట్లో వారితో మాట్లాడి ఆ రోజుకు ఈ రోజుకు వ్యత్యాసం, భూముల ధరలు, భూముల విలువ, భూమి యొక్క ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెందని దృష్ట్యా మరి వారితో మాట్లాడి ఒకరోజు అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక తగిన నిర్ణయం తీసుకొని త్వరితగతిగా దాన్ని కూడా ఆ సమస్యను శాశ్వతంగా బర్మా కంది చిక్కులు అంటే ఈ ప్రాంతంలో ఇందిరాగాంధీ గారి హయాంలో ఆ రోజు బంగ్లాదేశ్లో గొడవలైనప్పుడు ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఏవైతే కాంది చిక్కులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళు ఇక్కడ స్వయంగా పత్తి పండించి ఇక్కడ మిల్లు ద్వారా గుడ్డలు తయారు చేసేటువంటి స్పిన్నింగ్ మిల్లులో పనిచేసేటువంటి కార్మికులు వారికి ఆ రోజు ఇచ్చినటువంటి మరి ఆ భూమిని ఆ ప్రాంతంలో వారికి కావాల్సిన రీతిలో ఇచ్చేయడానికి ఈరోజు కూడా మరి ఆ రోజు ప్రయత్నం జరిగింది. ఈ 15 సంవత్సరాల కాలంలో వారికి నష్టం జరిగింది. తప్పకుండా దానిపై అనేక ఆశలు పెట్టుకొని వారి యొక్క చాలామంది దాంట్లో సీనియర్స్ చనిపోయినారు కూడా కదా. దాంట్లో పోరాటం చేసి నాతో పాటు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చిన దాంట్లో నాకు తెలిసి చాలామంది చనిపోయినారు. వారి కోరిక మాదిరి ఉండిపోయింది. తప్పకుండా ఆ అంశాన్ని పూర్తిగా వారికి న్యాయం జరిగే విధంగా త్వరితగతిగా తొందరలోనే దాన్ని పూర్తి చేసే కార్యక్రమానికి కూడా మేము వారికి మాట ఇస్తా ఉన్నాం. మళ్ళీ వచ్చి వారికి సంబంధించినటువంటి న్యాయపరంగా రావాల్సినటువంటి వారి యొక్క హక్కును వారికి కలిగించే కార్యక్రమం కూడా చేస్తాం. దాంతోపాటు బంధువులందరినీ కూడా కోరుతా ఉన్నాం. రైతు బంధువులు, ప్రజా సంఘాలు,
ప్రజలకు మంచి చేయాలని కోరుకునే ప్రతి ఒక్క సమాజంలో ఉన్న బాధ్యత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణ ఇలా ప్రజల వద్దకు పాలన నడుస్తూ ఉంది. ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఎన్నికల ముందు ఏ రకంగా అయితే తిరుగుతామో అదే మాదిరిగా రోజు ఏదో ఒక ప్రాంతంలో ఏదో గ్రామంలో ఏదో వాడలో ఏదో గల్లీలో మేము ప్రజల వద్దకు వెళ్ళి ఆ సమస్యను తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు చెప్పి తక్షణమే పరిష్కారం అయ్యే విధంగా పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా మీ అందరి సహకారంతో మీ అందరు కలిసి మనమందరం కలిసి ఈ ప్రాంతానికి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా కార్పొరేషన్లో ఇండస్ట్రీస్తో పాటు పల్లె ప్రాంతాల్లో ప్రతి గుంటకి నీళ్లు వ్యవసాయం పండించిన ప్రతి పంటకి పూర్తి శాతం ప్రభుత్వం కొని ప్రతి ఒక్క రైతు ముఖాన చిరునవ్వు ఉండే విధంగా సంతోషంగా ఉండే విధంగా ఆర్థికంగా అప్పుల పాలు కాకుండా వారు ముందుకు పోయే విధంగా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుందనే విషయాన్ని మీ ద్వారా ప్రతి ఒక్క రైతు బాంధవునికి మరి చదువుకున్న విద్యార్థులకు ప్రజా సేవల భాగస్వాములైన ప్రతి ఒక్క వివిధ విభాగాల మరి ఎవరైతే బాధ్యత తీసుకున్న వారందరికీ కూడా ముఖ్యంగా మీడియా మిత్రులకు అధికారులను కూడా మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నా, రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నా, బ్రతిమలాడుతున్నా. మంచిగా 3 రకాలుగా చెప్తాను. ఎక్కడ ఏ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తక్షణమే మీ వృత్తిని నిర్వహించండి. ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా అక్కడ ప్రాంతంలో సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి మీ సొంత పనిగా చేసే కార్యక్రమం చేసే విధంగా ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా సహకరించాలని మీ ద్వారా కోరుతాను. రైతులు చెప్తా ఉన్నారు రుణమాఫీ జరుగుతుంది, సంతోషం, దీనికంటే గొప్ప ప్రభుత్వం ఎవరు లేరని. అయితే ఎవరైతే కొంతమంది అవగాహన లేకుండా ఇదివరకే చెప్పిన నేను మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను. బ్యాంకు రుణం రాలేదు, మాది రాలేదు అనే వాళ్ళు ఉంటే ఒక కట్ ఆఫ్ డేట్ తర్వాత దానికి ముందున్నటువంటి వారందరికి కూడా ఇది వర్తిస్తుంది. వర్తించే వాళ్ళు కూడా మిస్ అయితే తప్పకుండా సంబంధిత అధికారులను కలవండి, లేదా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఉంటే కలవండి, మాజీ సర్పంచ్లను కలవండి. వారి ద్వారా కూడా కాకపోతే స్వయంగా నాకు చెప్పండి. మీ అందరికి కూడా ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పించే బాధ్యత ఈ మా ప్రభుత్వం అది. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మేము భరోసా ఇస్తూ ఉన్నాం. తప్పకుండా ఎవరికి కూడా అన్యాయం జరగదనే విషయాన్ని తెలియజేస్తాం.